Garuda Express, an international courier service. దాసరి నాటక ప్రియులు. ఆయన 9 ఏళ్ల వయసులో 6వ తరగతి పుస్తకంలోనే ఒప్పుకోని తప్పు అనే నాటకంలో తొలిసారిగా చిన్న పాత్ర ధరించారు. దాసరి తొలిసారిగా నేను నా స్కూలు అనే నాటకాన్ని రాశారు. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించారు. అందం కోసం పందెం అనే సినిమాలో తొలిసారి నటించారు దాసరి. ఆ సినిమాలో దాసరి ఓ భారీ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. చిన్నప్పుడు భారత ఇతిహాసం కథల్ని, మహాభారతం, రామాయణ ఘట్టాలను చూసి ఎప్పటికైనా భారత కురుక్షేత్ర యుద్ధాన్ని తెరకెక్కించాలని అనుకున్నారాయన. కానీ 151 చిత్రాలకు దర్శకత్వం వహించాక మహాభారతంపై దృష్టి పెట్టే సమయం దొరికింది ఆయనకు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. అందులో భారత యుద్ధాన్ని తెరపై చూపించాలని తన కళ అని కూడా చెప్పారు. మహాభారతాన్ని చాలామంది తీశారు, కానీ యుద్ధం జరిగిన రోజుల్లో రాత్రిపూట జరిగిన రాజకీయాల్ని ఎవరూ చూపించలేదన్నారు. 18 రోజులు జరిగిన యుద్ధంలో గొప్ప మంత్రాంగాలు జరిగాయన్నారు. గొప్ప గొప్ప కథలున్నాయి, అవి తెరపై తీస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయన్నారు. 4 భాగాలుగా ఆ సినిమా తీయాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు దాసరి. ఒక్కో భాగానికి అయ్యే బడ్జెట్ 100 కోట్లు అవుతుందని చెప్పారు. ఈ చిత్రాన్ని ఓ విదేశీ కంపెనీతో కలిసి నిర్మించబోతున్నాం అని కూడా అనౌన్స్ చేశారు. కొంతమంది రచయితలతో కలిసి స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు దాసరి. 2 భాగాలకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని చెప్పారు. మొత్తం 4 భాగాలు పూర్తి కావడానికి ఇంకా సంవత్సరం పడుతున్నారు. ఈ 4 భాగాలకు నేనే దర్శకత్వం వహిస్తా, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని దాసరి ఎప్పుడు చెప్తుండేవారు. అది కాస్త కలగానే మిగిలిపోయింది. ఈ డ్రీమ్ ప్రాజెక్టుకు ఆయనతో కలిసి పనిచేస్తున్న ఆ 4 దర్శకులు ఎవరు? దాసరి లేకుండా ఆ 4 ఈ ప్రాజెక్టుకి వర్క్ చేయగలరా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. భారతీయ భాషలోనూ ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్న దాసరి కలగానే మిగిలిపోయింది. దర్శకునిగా నా చివరి చిత్రం ఇదే అవుతున్న దర్శకరత్న అర్ధాంతరంగా అందరినీ వదిలి వెళ్ళిపోవటం, సినీ ప్రపంచానికి తీరని లోటు. ఘంటసాల గారికి భగవద్గీత ఎలా మిగిలిపోయిందో నా జీవితానికి ఈ భారత యుద్ధం అలా మిగిలిపోవాలి అన్న దాసరి లక్ష్యాన్ని ఇప్పుడు ఎవరు నెరవేరుస్తారు? ఇదో $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.